హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే ఇంత సింపుల్గా వీడియో తీస్తా అని చెప్పేసి అనుకోలేదు. చూద్దాం, మనం కూడా ట్రై చేద్దాం. బ్లాగ్స్ అని చేస్తున్నాను. కిచెన్లో వచ్చేసి ఈరోజు నేను చేసిన ఈ పని కాదు, ఎవరికి రాని పని అనమాట. చాలామంది జొన్న రొట్టెలు చేయాలనుకుంటే అసలు మాకు రావు అని చెప్పేసి బయట కొనుక్కొచ్చుకుంటారు. మీకు విషయం చెప్తున్నా, బయట కొనుక్కొచ్చుకునేటివి అచ్చం జొన్నలతో చేసిన జొన్న రొట్టెలు అయితే కావు. అబ్బా, అంతెందుకు కావు, జొన్న రొట్టెలనే అమ్ముతారు కదా, ఎందుకు కావని మీరు అనుకుంటున్నారు కదా. నేనైతే అసలు జొన్నలు ఎలా పట్టించేటప్పుడు అయితే వీడియో అయితే కంపల్సరీ తీస్తాను. ఇప్పుడైతే పిండి మా ఇంట్లో చాలా ఉంది, అందుకోసమనే జొన్నలు ఎలా పట్టిస్తామో, అందులో ఏమేమి యాడ్ చేస్తాము, ఇవైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు వచ్చేసి ఈ జొన్న రొట్టెలు వచ్చేసి నేనే చేస్తానన్నమాట. అని ఇక్కడ కనిపిస్తుంది కదా, నేనే చేస్తున్నాను ఈ జొన్న రొట్టెలు. ఎందుకంటే వెయిట్ లాస్ కోసము, ప్లస్ హెల్దీ కూడా. పిల్లలకి పెట్టినా కూడా మా బుడ్డోడు తింటాడు, నేను తింటాం, మా ఆయన తింటాం, అందరం తింటాం కాబట్టి ఈ జొన్న రొట్టెలు అయితే ఇట్లా చేస్తున్నాయి. ఇది అచ్చం మా అమ్మ స్టైలు. మా అమ్మని చూసి నేను నేర్చుకున్నాను. ఇక్కడ పిండి అయితే వేడి నీళ్ళతోని కలుపుకున్న తర్వాత మనం పిండి ముద్ద ఇలా చేసుకుని ఇలా రౌండ్గా షేప్ ఇచ్చుకొని మళ్ళీ దాన్ని ఇట్లా రౌండ్గా చేసుకోవాలన్నమాట, వీడియోలో చూపిస్తున్నట్టుగా. దాని తర్వాత వచ్చేసి అడకకి పిండి వేసుకొని రొట్టె కింద ఇలా పిండి వేసుకోవాలన్నమాట. పిండి వేసుకుంటే ఈజీగా తిరుగుతుంది. ఇంకా కొంచెం సేపు కొట్టిన తర్వాత ఒక బిల్లలాగా వచ్చిన తర్వాత సైడ్కి ఇట్లా హ్యాండ్స్తో ఇట్లా ఒత్తుకోవాలన్నమాట. ఎందుకంటే ఆ హ్యాండ్స్ అట్లా ఒత్తుకోకపోతే అవి విచ్చుకుపోతాయి అన్నమాట. రొట్టె అనేది ఇట్లా పగిలిపోయినట్టు వస్తుంది. మా అమ్మ ఇట్లా చేసింది కాబట్టి సేమ్ నేను కూడా అట్లా కాపీ కొట్టేస్తాను. దాని తర్వాత ఇట్లా చుట్టుకున్న తర్వాత మనం చేయికి మళ్ళీ పిండి అద్దుకొని జొన్న రొట్టె అయితే కొడతాను అనమాట. చాలా హెల్త్కి మంచిది. మనము ఒక ఫ్యూచర్లో అయితే ప్లాన్ అయితే ఉంది, జొన్న పిండితోని జావర్ కుకీస్ కానీ జావర్ కేక్ ఇలా ట్రై చేద్దామని అనుకుంటున్నాను. వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. మీరు బయట చూసినట్లయితే అట్లా గ్లాస్తోనైతే ఒత్తుతారనమాట. బండిపైన అమ్మే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అంటే మీరు జొన్న రొట్టె కొనడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక కవర్లో పెట్టి గ్లాస్తో ఇట్లా ఒత్తుతారు కదా, అది అసలు జొన్న రొట్టె కాదు. అందులో నాకు తెలిసి మినపప్పు కలుపుతారు. మినపప్పు కలిపితే ఇంకేముంది, అది సాగినట్టు అవుతుంది కాబట్టి వాళ్ళు గ్లాస్తో రాకుతారనమాట. గ్లాస్ కానీ లేదంటే మనకి చపాతీ చేసే కర్ర ఉంటుంది కదా, దాంతో కూడా రాకుతారు. ఇంకా అలా కాకుండా ఇలా రొట్టెలుగా కొట్టుకుంటూనే వస్తుంది. చెయ్యితోని కొడితేనే అది జొన్న రొట్టె అవుతుంది. ఇంకా నాకు వచ్చినట్టుగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ఆఫ్టర్ జొన్న రొట్టెలు చేసిన తర్వాత క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకోకపోతే మొత్తం పిండి అనేది చిల్లుతూ ఉంటుంది. ఇంకా వీడియోలో చూపించినట్టుగా జొన్న రొట్టె ఎలా కాలుస్తారు, ఎలా పెంక పైన వేసుకుంటారు, ఇవన్నీ అయితే చూసేసేయండి. ఈరోజు జొన్న రొట్టెలోకి కాంబినేషన్ వచ్చేసి నేను వంకాయలు చేస్తున్నాను. ఇవి తీసుకొని చాలా రోజులు అవుతుంది, దగ్గర దగ్గర 2 వీక్స్ అవుతుంది. మా ఫ్రిడ్జ్లో ఇవి మూలుగుతూ ఉన్నాయి. ఇంకా ఊరెళ్ళి వచ్చిన తర్వాత ఏం కూర చేయాలో అర్థం కాక ఫ్రిడ్జ్లో ఓపెన్ చేసి చూస్తే ఈ వంకాయలు అయితే కనిపించాయి. ఇంకా సింపుల్గా వంకాయ జొన్న రొట్టెల కూర చేయొచ్చు అని అనుకున్నా. ఫస్ట్ ఆలుగడ్డలు అయితే తీసుకొని చేద్దాం అనుకున్నాను, వంకాయ ఆలుగడ్డ కర్రీ. ఇంకా వద్దులే, ఓన్లీ వంకాయలతోని చేస్తే జొన్న రొట్టెలోకి చాలా టేస్టీగా ఉంటుంది కదా అని చెప్పి ఇలా వంకాయలు అయితే కట్ చేస్తున్నాను. మనం ఇంకా వంకాయలలో సాల్ట్ వేయకపోతే అవి నల్లగా అవుతాయి కాబట్టి ఇంకా సాల్ట్ వేసేసుకొని వాటర్లో వంకాయలు కట్ చేసుకొని ఈ చెత్త అంతా ఎత్తి పడేస్తున్నాను. ఫస్ట్ టైం వ్లాగ్ చేస్తున్నాను. ఇది వ్లాగ్ అంటారా ఏమంటారా అంటే ఫస్ట్ టైం అంటున్నా, కానీ ఆల్రెడీ చేస్తున్నా వీడియోస్ ఉన్నాయి. ఎట్లా చేసినా కూడా మళ్ళీ ఫస్ట్ టైం లాగానే అనిపిస్తుంది, కొత్తగా అనిపిస్తుంది. ఇంకా డైలీ చేసే వాళ్ళకైతే ఒక ఒపీనియన్ ఉంటుంది, ఒక రొటీన్ ఉంటుంది. ఒపీనియన్ అని కాదు, ఎలా చేయాలో ఒక మనకి ప్లానింగ్ ఉంటుంది కదా, మనకు అట్లా లేదు. ఇంకా వంకాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత పచ్చిమిర్చి కట్ చేసుకొని ఆనియన్ ఒక సగం ముక్క కట్ చేసుకున్నాను. ఇంకా ఆనియన్ కట్ చేసుకున్న తర్వాత టమాటాలు కూడా కట్ చేసుకోవాలి, పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ మీరు చూస్తారా వెనకాల జొన్న రొట్టెలు ఎట్లున్నాయో, ఇక్కడ నేనైతే ఇంకా ఎట్లున్నానో అట్లానే కిచెన్లోకి వచ్చి వీడియో అయితే చేస్తున్నాను. ఇంకెట్లనన్నా రాని ఏమన్నా అనుకోని అని చెప్పేసి చేస్తున్నా. ఇంకా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి అందులో ఆయిల్ వేసేసి ఇంకా జీలకర్ర ఆవాలు వేస్తున్నాను. అంటే జీలకర్ర ఆవాలు వేసుకోవచ్చు, వేయొచ్చు, ఓన్లీ ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవచ్చు. కానీ నేనేంటంటే జీలకర్ర ఆవాలు యాడ్ చేస్తున్నా. అంటే బాగుంటుందో కానీ కొన్నిసార్లు వేస్తా, కొన్నిసార్లు వేయను అనమాట. నా బ్రెయిన్కి ఎట్లా అనిపిస్తే అట్లా. ఇంకా ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసి అవి కొద్దిగా చిటపట అన్న తర్వాత ఇక్కడ ఆనియన్స్ వేసి పచ్చిమిర్చి వేసి ఇలా కలుపుతున్నా. ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రాసెస్. మీరు కూడా నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. ఇక్కడ ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి వేసిన తర్వాత అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. ఇంకా పసుపు ఉప్పు వేసుకొని కొద్దిగా ఎండిపోయిన కరివేపాకు వేసుకున్నాను. ఊరెళ్ళి వచ్చేలోపు ఫ్రిడ్జ్లో మా కరివేపాకు అయితే ఇలా ఎండిపోయి ఏడుస్తుందనమాట. ఇంకా అదే వేసుకుంటున్నాను. ఇంకా లేదు, మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవాలి.
నా మొబైల్ వచ్చేసి ఐక్యూ మొబైల్. దీనికైతే మైక్ కొన్నా నేను 3 ఇయర్స్ బ్యాకే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. ఆ మైక్ పెట్టుకోవడానికి అసలు ప్లేస్ లేదనమాట. అంటే ఆప్షన్ ఇవ్వలేదు, హోల్ ఆప్షన్ ఇవ్వలేదు. ఇంకా ఆ మైక్ పక్కన పడేసి ఇంకా నా మూతితోనే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఆనియన్స్ అవి కొద్దిగా వేగిన తర్వాత మనము ఈ వంకాయలు అనేది ఆయిల్లో వేసేసుకోవాలన్నమాట. వంకాయ కూర కంటే మనకి ఆయిల్ ఎక్కువనే పడుతుంది కదా. ఇంకా ఆయిల్లో వేసేసుకొని మూత పెట్టుకున్నాం అనుకో, మనకి వంకాయలు అనేది మంచిగా మగ్గుతాయి, టేస్ట్ కూడా ఉంటుంది. మనం ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి ఆ ఉప్పు అనేది వంకాయల్లోకి పోయి కొంచెం టేస్టీగా అనిపిస్తుంది అనమాట. ఇంకా బాగా మగ్గించుకోవాలి. అవి మగ్గేలోపు నేను ఇక్కడ టమాటా అయితే కట్ చేసుకుంటున్నాను. కొత్త ట్రిపాడ్ కొన్నాను కాబట్టి మనకి యాంగిల్స్ ఎలా సెట్ చేయాలో అర్థం అవ్వట్లేదు. అక్కడ అదంతా మీరు డస్ట్ ఉందని అనుకోకండి. ఇంకా రాగానే ఆకలేసింది కాబట్టి ఇంక చేసేసుకున్నాము. ఇంక అన్ని పనులు మెల్లమెల్లగా చేసుకుందాం అని చెప్పేసి అలా మీద క్లీన్ చేశాను. క్లీన్ చేసి అలా చేసుకుంటున్నాను. డీప్ క్లీనింగ్ అయితే చేయలేదు. ఒకరోజు అయితే డీప్ కిచెన్ని క్లీన్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఈ వీడియోస్ చేయాలనిపిస్తుంది, ఒక్కొక్కసారి అవసరం అబ్బా అనిపిస్తుంది. ఇంక ఏదో ఒకటి లేండి, ఇంకా స్టార్ట్ చేసి అయితే చేస్తున్నాను. ఇంకా టమాటాలు కట్ చేయడం అయిపోయిన తర్వాత ఇంకా టమాటాలని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈలోపు మనకైతే మగ్గిపోయినాయి వంకాయలన్నీ. ఇలా మగ్గిపోతే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా ఈ స్టేజ్లో మనము ఉప్పు, కారము అంటే మనం ఆనియన్స్లో వేసుకున్నా కూడా మళ్ళీ ఒకసారి వేసుకోవాలన్నమాట. అంటే వేసుకోవాలి ఒకటేసారి. ఇంకా వేసుకుంటే మనకి మళ్ళీ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇంకా నేను ఇక్కడ కారం వేసుకుంటున్నాను. ఈ కారం కొంచెం చప్పగా ఉంది కాబట్టి అలా 2 స్పూన్లు వేసాను. మీరు చూసి భయపడకండి, మస్తు కారం తింటారని. కొంచెం తెలంగాణ వాళ్ళు, ఊర్లో ఉన్నోళ్ళు కారం ఎక్కువనే తింటారు. అట్లా మాకు కూడా అలవాటు అయింది. ఇక్కడ వచ్చేసి కొద్దిగా మసాలా వేసుకున్నాను. మసాలా వేసుకున్న తర్వాత చూసారు కదా ఉప్పు, అప్పుడు ఆనియన్స్లో వేసినప్పుడు కొద్దిగానే ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు ఉప్పు వేసుకొని ఇలా కలుపుకోవాలి. కొద్దిగా 2 మినిట్స్ అటు ఇటు ఫ్రై అయిన తర్వాత మనం టమాటాలు వేసుకోవాలి. వంకాయ నాకు కష్టం అనిపించింది ఏంటంటే, షార్ట్ వీడియో కంటే లాంగ్ వీడియో చేయడమే చాలా కష్టమేమో అనిపిస్తుంది. నాకు తెలిసి ఎంతమంది చూస్తారో ఎంతమంది చూడరో తెలియదు, కానీ ఈ షూట్ చేయడము, ఈ ఎడిటింగ్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంది. ఏమో ఇంకా ఎట్లనన్నా ఇంట్రెస్ట్ తెచ్చుకొని చేయాలని చెప్పేసి చేస్తున్నా. ఇంక ఇక్కడ చూసారా టమాటాలు అయితే వేసుకొని కలుపుకుంటున్నాను. ఒక 2 మినిట్స్ అయితే మళ్ళీ మనం మూత పెట్టుకొని కొద్దిగా టమాటా మీద ఉన్న తోలు ఉంటుంది కదా, అది కొంచెం పోయేదాకా, అంటే కొంచెం మెత్తగా అయ్యేదాకా టమాటాలు మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనం ఇందులో సరిపడంత వాటర్ వేసుకోవాలన్నమాట. నీళ్ళు వేసుకొని ఉడకబెట్టుకున్నామంటే స్లో ఫ్లేమ్లో మనకి కూర అయితే రెడీ అయిపోతుంది. కొంచెం వాటర్ ఉండేటట్టుగానే చేసుకుంటే జొన్న రొట్టెలకు అనేది బాగుంటుంది అనమాట. అంటే జొన్న రొట్టెలని మనము కూరతోని అద్దుకొని తినకుండా రొట్టెలన్నీ చింపేసి అందులో కూర వేసుకొని ఇట్లా కలుపుకొని తింటారనమాట. ఇంకా అలవాటే. నేను ఎప్పుడైనా షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంక ఇట్లా వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోవాలన్నమాట. ఎక్కువ వాటర్ వేస్తే మళ్ళీ వాటర్ అవుతుంది, తక్కువ వాటర్ వేస్తే మళ్ళీ గట్టిగా అయిపోతుంది కదా. జొన్న రొట్టెలకి సరిపోదని చెప్పేసి ఇంకా తగినన్ని వాటర్ వేసుకున్నాను. దాని తర్వాత ఇక కూర ఉడికిపోయింది. జొన్న రొట్టెలకి అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చిందా?